పట్టాభి ఆయన ఎవరు బోషడికి అంటాడు మాట మాటకి. ఆ బోషడికి అయినా ఈయనగా ఆయన బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకున్న మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ మూర్తి గారు కూడా ఇదే చెప్పారు. బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. అందుకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే అనే బోషడికి పట్టాభి గారు ఆయన ఏమంటాడు చూడండి. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠ. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ది ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా. శవ పంచనామా కూడా పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ పట్టాభిని లోపలేరా? ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఓనర్, దాని ప్రెసిడెంట్ని కనీసం వాళ్ళ భార్యకి కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకురారా? ఇతరులు ఎవరో ఒకరిని ఎత్తుకురావాలి కదా డీజీపీ గారు. ఇది చూడండి, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డిని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోవాలి కదా. సాక్షులు ఎందుకు కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే, చూడండి, కేసు జగన్ వరకు వెళ్తోంది అనగానే సాక్షులు ఎందుకు మరణిస్తారు? పరిటాల రవి వివేక హత్యల నుంచి పరకామణి చోరీ వరకు అదే జరుగుతోంది. పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను హత్య వెనుకున్న బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సతీష్ కుమార్ గారి ఫోటో, మొత్తం పరిటాల రవి గారిది, వివేకానంద రెడ్డి గారిది, సతీష్ కుమార్ గారిది, ముగ్గురు ఫోటోలు వేసి నవంబర్ 16వ తారీఖున ఉదయం 9:18 మరి ఎయిరా టీడీపీ అధ్యక్షుని, టీడీపీ పార్టీ ఓనర్ని లోపలేరా? ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కింద రాదా అంటున్నా. ఆయనేమో కమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు కదా, మరి కులం కనబట్టలేదా? కుల విద్వేషాలకు రావా? అనుమానం అడుగుతున్నా, అనుమానంగా అనుమానం నివృత్తి చేయండి. ఇది రాదు. ఇంకోటి చూడండి, ఇంకోటి బయలుదేరాడు. తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్ ప్రెస్ మీట్ పోస్టు పెడతారు నవంబర్ 17 10:24 వివేక హత్య కేసులో సాక్షులను ఏ విధంగా హతమార్చారో ఇప్పుడు పరకామణిలో ఒక్కొక్కరిని హతమార్చుతున్నారు. విషయం కాదు, వైసీపీ పెద్దల డైరెక్షన్లోనే ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య జరిగింది. నరసింహ యాదవ్ వీళ్ళని ఏమనాలి? మాట్లాడిచ్చినోండి ఏమనాలి? డీజీపీ గారు దీని మీద కేసు ఉండదా? ఇదేం అవ్వవా కేసులు? మాట్లాడినోండి కానీ మాట్లాడిచ్చినోండి కానీ ఇది పోస్ట్ చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్ని కానీ పార్టీ ఓనర్ని కానీ తెల్లజామున ఎత్తుకెళ్ళరా? ఎత్తుకెళ్ళరు. నవంబర్ 17 సాయంత్రం 5:44 తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పోస్టు. తిరుపతి నుంచి సార్ మాట్లాడారు. సార్ ఎవరు? సార్ పేరు కూడా లేదనుకుంటా ఇక్కడ. సిఐ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారం చేశారు? ఎవరి ఆదేశంతో ఆత్మహత్య అని ప్రచారం చేశారు? ఒక ప్రశ్నకు సమాధానం సిఐ ఎవరు చంపారో తెలిసిపోతుంది. శాలివాహన సంఘం. ఇంకో శాలివాహన సంఘం ఏమో బాబు సిబిఐకి ఏమంటారా, మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. శాలివాహన సంఘం కర్నూలులో. సాక్షాత్తు వాళ్ళ తమ్ముడు, చనిపోయినటువంటి సతీష్ కుమార్ గారి తమ్ముడు, ఆయనతో పాటు శాలివాహన సంఘం ఈ కేసు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద చనిపోయిన సతీష్ కుమార్ గారి కుటుంబానికి నమ్మకం లేదు అనే కదా దాని అర్థం. కాదా? అర్థం కాదా? ఇది టీవీ5లో ఇది నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అంట. పక్కా ప్లాన్తోనే హత్య, జగన్ రెడ్డి హస్తం ఉంది. టీవీ5లో న్యూస్ వేస్తాడు.
2 రోజుల క్రితం. ఇంకోడు టీడీపీ లీడర్ అంటే ఇతను కూడా దొరికిపోతారని హత్య చేశారు TV5లో. మరి ఇంతమంది పాపాత్ములు ఇంత విషం చిమ్ముతుంటే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో అరాచకాన్ని లేపటాకి, అరాచకం సృష్టించటాకి ఇంత పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారం చేస్తుంటే, కేసులు కట్టి పొద్దున్నే 6ంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎత్తుకురారా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను ప్రజలను ఒకసారి మీరు ప్రశ్నించమంటున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. భోగిలో అంటే తలకాయ గొడ్డలతో రైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈనాడు చెప్పినట్టు, రామోజీరావు గారు కొడుకు చెప్పినట్టుగా గొడ్డలితో వెనకాల, తల వెనకాల నరికేస్తే భోగిలో రక్తం ఉండాలి కదా. ఉన్నాయా? రక్తపు మరకలు ఉన్నాయా? రక్తపు మరకలు ఉంటే పొద్దున్నే తిరుపతి చేరినటువంటి, చివరి స్టాప్గా తిరుపతి చేరినటువంటి రైల్వే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చేయాలి కదా. ఎందుకు చేయలేదు? లేదు, టికెట్ ఎగ్జామినర్ గారు ఏసీ A1 బోగిలో ఉన్నాయన ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చెప్పరా? అడగారా? 54 మంది ప్రయాణికులు అన్నారని చెప్పి తెలుగుదేశం మీడియానే ప్రచారం చేసింది. 54 మంది ప్రయాణికుల్లో ఎంతమందిని మీరు విచారించారు? ఎంతమందిని పిలిపించారు? విచారిస్తే ఎందుకు గుట్టుగా విచారించారు? ఇది విచిత్రం కాదా? రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద గొడ్డలతోనో పదునైన ఆయుధాలతోనో దాడి చేసి చంపితే అతను అయ్యోనో అమ్మోనో చచ్చిపోయేప్పుడు ఎలాంటి కేకలు పెడతారో ఆ కేకలు ఏమీ వినపడలేదా ఎవరికి? పక్క బెర్తోళ్ళ కన్నా తెలియాలి కదా. ఎవరికి తెలియలేదా? అదేం ఏసీ కూపే కాదు కదా, తలుపులేసి ఉన్నాయి, ఎవరికి వినపడలేదంటాకి. సెకండ్ ఏసీ కదా ఏమన్నంటే. ఎందుకు ఏ ప్రయాణికులకి వినపడలేదు? ఎంతమంది ప్రయాణికుల్ని అడిగారు?